ప్రస్తుతం దేశవ్యాప్తంగా రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 21వ విడత 2000 రూపాయల కోసం ఎదురు చూస్తున్నారు. కొంతమంది రైతులు ఇప్పటికే తమ చెల్లింపులను అందుకున్నప్పటికీ చాలా మంది ఇప్పటికే తమ బ్యాంకు ఖాతాలకు డబ్బు జమ అవుతుందని ఎదురు చూస్తున్నారు. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో పంటలకు తీవ్ర నష్టం కలిగించిన ఇటీవలి వరదల కారణంగా ప్రభుత్వం ఇప్పటికే ఈ ప్రాంతాల్లోని సుమారు 27 లక్షల మంది రైతులకు నగదు బదిలీ చేసింది. ఈ రైతులకు ప్రత్యేక ఉపశమన చర్యగా ముందుగానే చెల్లింపు జరిగింది. పీఎం కిసాన్ 21వ విడత ఎప్పుడు జమ అవుతుంది? ప్రభుత్వం ఇంకా అధికారిక తేదీని ఇవ్వనప్పటికీ 21వ విడత దీపావళికి ముందే జమ కావచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. చెల్లింపులు 2025 అక్టోబర్ చివరి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అవసరమైన అన్ని ఫార్మాలిటీలను పూర్తి చేసిన రైతులకు త్వరలో చెల్లింపులు అందే అవకాశం ఉంది. కానీ అందని వారికి ఆలస్యం కావచ్చు. కొంతమంది రైతులు ఈకేవైసీ వంటి ముఖ్యమైన విధానాలను పూర్తి చేయకపోతే, వారి ఆధార్ను బ్యాంక్ ఖాతాతో లింకు చేయకపోతే 2000 రూపాయలు రాకపోవచ్చు. ఇతర సాధారణ సమస్యలలో తప్పు ఐఎఫ్ఎస్సి కోడ్లు, మూసివేసిన బ్యాంకు ఖాతాలు, రిజిస్ట్రేషన్లు తప్పు వ్యక్తిగత వివరాలు ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో డబ్బులు పడవు. ఈకేవైసీని రైతులు తమ ఆధార్ నెంబర్, ఓటీపీని ఉపయోగించి అధికారిక పీఎం కిసాన్ వెబ్సైట్లో ఆన్లైన్లో ఈకేవైసీని పూర్తి చేయవచ్చు. ప్రత్యామ్నాయంగా వారు బయోమెట్రిక్ ధృవీకరణ కోసం సమీపంలోని సిఎస్సి కేంద్రాలు, బ్యాంకులను సందర్శించవచ్చు. వారు చెల్లింపును స్వీకరిస్తారో లేదో తెలుసుకోవడానికి రైతులు తమ లబ్ధిదారుల స్థితిని ఆన్లైన్లో తనిఖీ చేయవచ్చు. పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాలో వారి పేరు కనిపిస్తే 2000 రూపాయల వాయిదాకు అర్హులు.